హాయ్ యాస్పిరెంట్స్, నేను మీ రామకృష్ణ. ఈరోజు టాపిక్ వచ్చి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ యాస్పిరెంట్స్ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మేజర్లీ ఈ వీడియోలోనే ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ గురించి 4 విషయాలు అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1 వచ్చి మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి డిస్కస్ చేద్దాం. నెంబర్ 2 వచ్చి హోంగార్డ్ కేసు అనేది అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 3 వచ్చి ఏపీ కానిస్టేబుల్ యొక్క సివిల్ ఓపెన్ 20% వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో, అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఓపెన్ 20%లో అని చెప్పి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి ఏపీఎస్పీ యొక్క కానిస్టేబుల్ యొక్క వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ రేట్ అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలోనే. ముందుగా చూసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రావడానికి అవకాశం ఉందని చెప్పి మనం చూసుకున్నట్లయితే అయితే ఏపీ బోర్డు వారు ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ యొక్క స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ స్కోర్ కార్డు పైన మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే జూలై 17 వరకు అయితే టైం అయితే ఉంది. సో మీకు ఈ యొక్క ఓఎంఆర్ మీద అబ్జెక్షన్స్ ఉన్నా, లేకపోతే మీ అప్లికేషన్లోనే మీ నేమ్స్ ఏమన్నా సరే మిస్టేక్స్ ఉన్నా, ఇటువంటి ఏమైనా ఉన్నట్లయితే బోర్డు వరకు మెయిల్ అయితే పంపచ్చని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో అది జూలై 17th కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వీటిని వెరిఫికేషన్ చేసి మీకు మీరు పెట్టినటువంటి అబ్జెక్షన్స్కి రిజల్ట్ అనేది వాళ్ళ SMS ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ పంపడం జరుగుతుందని చెప్పి వాళ్ళే మెన్షన్ చేశారు. సో ఆ కంప్లీట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది జూలై 17 తర్వాత ఒక 2-3 డేస్ తీసుకున్నా సరే ఆ తర్వాత మనకి మెరిట్ లిస్ట్ ఎప్పుడైనా సరే రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అది ఈ యొక్క కేసెస్ క్లియర్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుందా లేకపోతే ముందు వస్తుందా అనేది మనకైతే అప్డేట్ అనేది లేదు. అయితే జూలై 17 తర్వాత మేజర్లీ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడైనా సరే రిలీజ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ కూడా కొద్ది రోజుల్లోనే ఈ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇది నెంబర్ 1 వచ్చి. అండ్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే హోంగార్డ్ కేసు అనమాట. హోంగార్డ్ కేసు ఒకసారి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా హోంగార్డ్ కేసు అనేది లాస్ట్ వీక్ అనేది హీరింగ్ జరగాల్సి ఉంది. సో ఆ రోజు అయితే జరగలేదు. సో మేజర్లీ ఈ డివిజన్ బెంచ్లోనే ఈ హోంగార్డ్ కేసు అనేది హీరింగ్ అనేది జూలై 23వ తారీఖున అని చెప్పి మనకు అప్డేట్ అందడం జరిగింది. సో జూలై 23వ తారీఖున ఈ యొక్క కేసు హీరింగ్ అనేది జరగడానికి అవకాశం ఉంది. సో ఆ రోజైనా సరే కేసు అనేది హీరింగ్ జరిగి ఫర్దర్గా ఈ కేసు అనేది ఒక కంక్లూజన్కి వచ్చి ఈ మెరిట్ లిస్ట్ అనేది బేగా రిలీజ్ చేస్తే మనందరికీ ఒక ఈ యొక్క అభ్యర్థుల యొక్క ఆందోళన నుంచి బయటపడేసినట్టే ఉంటుందని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. మనం కూడా చూద్దాం ఆ రోజు రిజల్ట్ ఏ విధంగా వస్తుంది. జూలై 23వ తారీఖున ఏమన్నా సరే అప్డేట్ వస్తుందా, ఈ కేసు ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉందా లేదనేది ఆ రోజు తెలుస్తుంది మనకి. మేజర్లీ జూలై 23వ తారీఖున అయితే ఈ కేసు అనేది జరగడానికి అవకాశం ఉంది. అండ్ నెంబర్ 3 అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, ఏపీ కానిస్టేబుల్ యొక్క సివిల్ ఓపెన్ 20%. ఓపెన్ 20% అనేది ఎలా చూస్తారంటే, ఇప్పుడు మొత్తం పోస్టులోనే 20% పోస్టులు అనేది తీసి అవి వేరే జిల్లా వాళ్ళకి ఎవరికైనా సరే ఈ జిల్లాకి ప్రయారిటీ ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అలాగే ఇస్తారు కదా. అలా ఇచ్చినట్లయితే మీకు వేరే జిల్లాలోనే మీకు వచ్చిన మార్కులు అనేవి వేరే జిల్లాలో వచ్చిన మార్కుల కన్నా ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే మీరు ఆ జిల్లాలో ఓపెన్ 20%లో పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అది మీ అందరికీ తెలిసిందే. నేను మొన్న కూడా ఒక వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం చేశాను. అది లిస్ట్ కూడా పెట్టాను, ఒకసారి మీరు కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ 20%లోనే సివిల్ కానిస్టేబుల్ యొక్క వేకెన్సీస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వేయడం ఎలాగని చెప్పి ఒకసారి డిస్కస్ చేద్దాం. మేజర్లీ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం డిస్టిక్ చూద్దాం. శ్రీకాకుళం డిస్టిక్ వచ్చి మొత్తం సివిల్ పోస్టులు అయితే 100 పోస్టులు ఉండడం జరిగింది కదా. సో 100 పోస్టులను ఓపెన్ 20% అయితే 20 పోస్టులు అయితే రావడానికి 20 పోస్టులు రావడానికి అవకాశం ఉంది. సో నేను అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. ఖాళీలు వచ్చి 20%. ఒకసారి ఎక్సెప్టెడ్ కట్ ఆఫ్ అనేది చూసుకున్నట్లయితే 152 ఆ విధంగా ఉండొచ్చు, లేకపోతే 150 అనమాట. సో నేను ఏంటంటే నా యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రకారం నేను చేసిన తప్ప ఇది ఖచ్చితంగా ఎలా ఉంటుందా, ఎంత ఉంటుందా అని చెప్పి నేనైతే చెప్పలేను అనమాట. సో కేవలం శ్రీకాకుళం కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఓపెన్ 20% రావాలంటే మినిమం 152 మార్క్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కేవలం నా యొక్క ఎగ్జిబిషన్ అంతే తప్ప దీన్ని మీరు ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో నేను ఒక ఎక్స్పెక్టెడ్ ప్రకారం చెప్తున్నాను. ఈ యొక్క కట్ ఆఫ్ అనేది ఇంకా నార్మల్ 80%లోనే ఓసీకి క్యాండిడేట్ చూసినట్లే ఇంకా తక్కువ ఉంటుంది. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీకి ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. జస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఓపెన్ 20%లో చెప్తున్నాను, మళ్ళీ 80%లో ఓసీ కట్ ఆఫ్ అనేది ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇది డైరెక్టర్ మీరు ఓసీ కట్ ఆఫ్ కింద తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో శ్రీకాకుళం వచ్చి ఖాళీలు 20 పోస్టులు అయితే ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చి
152. సో విజయనగరం జిల్లా చూసుకున్నట్లయితే ఖాళీలు 26 ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చి 150 అనమాట. అదేవిధంగా విశాఖపట్నం చూసుకున్నట్లయితే విశాఖపట్నం రూరల్ అర్బన్ ఉంటుంది కాబట్టి 37+32 అనమాట ఓవరాల్ వచ్చి. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చి 143 అనమాట. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే ఖాళీలు వచ్చి 60+17 అనమాట. సో అంటే రాజమండ్రి కూడా ఉంటుంది కదా, సో రాజమండ్రి అలా 17 అనమాట. అలా ఓవరాల్ వచ్చి 77 ఉంటాయి అనమాట. ఓపెన్ 20%లోనే. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 142 అనమాట. అదే వెస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే 41, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 140. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కృష్ణా డిస్టిక్ అనమాట. కృష్ణా డిస్టిక్ వచ్చి ఓపెన్ చూసుకున్నట్లయితే 30+50 కూడా అనమాట. సో మొత్తం వచ్చి 80 అనమాట. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చి 141 అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గుంటూరు చూసుకున్నట్లయితే 60+16 అనమాట. ఓవరాల్ వచ్చి 76, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చి 140 అనమాట. సో ఎందుకంటే ఈ ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చారో వాళ్ళనేది ఓపెన్ 20% వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో తర్వాత 80% ఓసీకి అదే వీళ్ళకి కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఈడబ్ల్యూఎస్ కానీ ఓసీకి కానీ చాలా ఉంటుంది, కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో గుంటూరు చూసుకున్నట్లయితే గుంటూరు చెప్పాను కదా 60+16, ఇది కూడా మొత్తం ఓవరాల్ వచ్చి 76 వచ్చి ఎక్సెప్టెడ్ కట్ ఆఫ్ 140. ప్రకాశం డిస్టిక్ చూసుకున్నట్లయితే 41 అనమాట వేకెన్సీస్ వచ్చి ఓపెన్ 20%లోనే. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చి 141. అదేవిధంగా నెల్లూరు చూసుకున్నట్లయితే 32 వేకెన్సీస్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 138 అనమాట. కర్నూలు చూసుకున్నట్లయితే 57, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చి 139 అనమాట. సో ఇది ఒక ఎనాలిసిస్ చేసిందే, ఇది మేము ఏదో కావాలని ఇచ్చింది కూడా కాదు. సో ఎందుకంటే టాప్లోనే ప్రతి డిస్టిక్లో కూడా మ్యాక్సిమం ఒక 40 మెంబర్స్ వరకు ఎక్కువ మార్క్స్ అయితే వచ్చిన ఉన్నారు. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళే చాలామందికి ఎక్కువ మార్కులు రావడం అనేది జరిగింది. సో వాళ్ళందరూ ఏంటంటే ఓపెన్లో వెళ్ళిన తర్వాత తర్వాత ఉండేటువంటి ఓసీ వాళ్ళకి చాలా తక్కువ కట్ ఆఫ్ ఉండొచ్చు. మ్యాక్సిమం 120+ వచ్చిన వాళ్ళందరూ ఓపెన్లో 80% ఓసీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కర్నూలు చూసుకున్నట్లయితే 57 అనమాట. 57 వేకెన్సీస్ అయితే ఎక్స్పెక్టెడ్ వచ్చి 139 అనమాట. కడప చూసుకున్నట్లయితే 69, ఓపెన్ చూసుకున్నట్లయితే 140 అనమాట. అనంతపురం డిస్టిక్ చూసుకున్నట్లయితే 62 వేకెన్సీస్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 138 అనమాట. చిత్తూరు చూసుకున్నట్లయితే చిత్తూరు వచ్చి 48+22, అదే ఎక్స్పెక్టెడ్ చూసుకున్నట్లయితే ఓవరాల్ వచ్చి ఎంత అవుతుంది 70 వేకెన్సీస్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చి 137 అనమాట. సో ఇదంతా సివిల్లోనే ఓపెన్ 20% కట్ ఆఫ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మీకు అంటూ ఒక క్లారిటీ ఉంది కదా, మీకు ఏమైనా సరే డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు సెకండ్ ప్రిఫరెన్స్గా ఏ డిస్టిక్ పెట్టారో మీ మార్క్స్ అనేది కూడా మన వీడియో కింద కామెంట్ చేయండి. సో అప్పుడు ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మీకు కూడా ఐడియా వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మన సివిల్ ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సివిల్ మార్క్స్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ వచ్చి. సో ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏపీఎస్పీ యొక్క వేకెన్సీస్, అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఏపీఎస్పీ కదా, ఏపీఎస్పీ టోటల్ వేకెన్సీస్ వచ్చి 2520 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 4 బెటాలియన్లో 630 చొప్పున 2520 పోస్టులు టోటల్ పోస్టులు వచ్చి, అందులో మనం చూసుకున్నట్లయితే ఓపెన్ వచ్చి 40%, 1008 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 10% కాబట్టి 252 పోస్టులు అయితే ఈడబ్ల్యూఎస్. అండ్ బీసీఏ 7% కాబట్టి 176 పోస్టులు. అదేవిధంగా బీసీబీ 10% కాబట్టి 252 పోస్టులు అనమాట, 252 పోస్టులు. అదేవిధంగా బీసీసీ చూసుకున్నట్లయితే 1% ఉంటుంది రిజర్వేషను, సో 25 పోస్టులు. అండ్ బీసీడీ 7% 176 పోస్టులు. అండ్ బీసీఈ 4% రిజర్వేషన్ 101 పోస్టులు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్సీ 15% 378 పోస్టులు ఎస్సీకి వచ్చి, ఎస్టీకి వచ్చి 6% 151 పోస్టులు వచ్చి ఎస్టీకి అనమాట. సో ఇది కేటగిరీ వైజ్ పోస్టులు అనమాట. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఏపీఎస్పీ యొక్క పోస్టులు వచ్చి 2500 పోస్టులు. ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయని చెప్పి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఒకసారి నేను ఏం చేస్తానంటే ఈ యొక్క కట్ ఆఫ్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఒకసారి మీరు చూడండి. ఓకే, మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఓసీ కట్ ఆఫ్ ఏపీఎస్పీ ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పి మనం ఒక ఎక్స్పెక్టేషన్గా చూసుకున్నట్లయితే
ఓసీ కట్ ఆఫ్ అనేది జస్ట్ నేను నా యొక్క ఎక్స్పెక్టేషన్ అంతే. ఇదే ప్రామాణికంగా మీరు ఎవరు చూసుకోవసరం లేదు. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్, చాలామంది ఇన్స్టిట్యూట్స్ కూడా ఎక్స్పర్ట్గా చెప్తారు. అది మనం కరెక్ట్గా తీసుకోవసరం లేదు. బోర్డు వారు ఏదైతే ఇస్తే అదే ఫైనల్గా తీసుకోవచ్చు. సో ఇలాగే ఉంటుందా అంటే నాకు కామెంట్ చేసినటువంటి వాళ్ళు పెట్టి నేను తెలియజేసినటువంటి కట్ ఆఫ్ అంతే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. సో ఓసీ చూసుకున్నట్లయితే 1008 పోస్టులకి గాను మ్యాక్సిమం కట్ ఆఫ్ వచ్చి 120 అయితే ఉండడానికి అవకాశం ఉంది. సో 120 ఒక ప్లస్ ఆర్ మైనస్ 2 మార్క్స్ అటు ఇటులో చూసుకోవచ్చు. 120 ప్లస్ ఆర్ మైనస్ 2 అనమాట. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ అనేది 119 అనమాట. 119 ప్లస్ ఆర్ మైనస్ 2 అనమాట. సో 2 మార్కులు పెరగచ్చు లేదా 2 మార్కులు తగ్గచ్చు. మ్యాక్సిమం 2 మార్కులు తగ్గుతుంది ఈడబ్ల్యూఎస్ కాబట్టి. సో అదేవిధంగా నెక్స్ట్ బీసీఏ చూసుకున్నట్లయితే బీసీఏ వచ్చి 112 అనమాట. 112 ప్లస్ ఆర్ మైనస్ 2 అనమాట. 2 మార్కులు పెరగచ్చు తగ్గచ్చు అనమాట. బీసీఏ నేను చెప్పేది 112. అండ్ బీసీబీ చూసుకున్నట్లయితే 10% పోస్టులు కదా. సో అది 114 అనమాట. బీసీబీ అనేది కూడా కాంపిటీషన్ కొంచెం ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది. సో 114 ప్లస్ ఆర్ మైనస్ 2 అనమాట. 2 మార్కులు పెరగచ్చు తగ్గచ్చు అనమాట. అండ్ బీసీబీ చూసుకున్నట్లయితే బీసీసీ చూసుకున్నట్లయితే ఇది కొంచెం తగ్గుతుంది కట్ ఆఫ్ అనేది. మ్యాక్సిమం 110 అనమాట. 110 ఉంటుంది మ్యాక్సిమం. 110కి ప్లస్ ఆర్ మైనస్ 3 అలా ఉండొచ్చు అనమాట. అంటే తగ్గచ్చు బాగా. బీసీబీ అనేది కట్ ఆఫ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి బీసీడీ చూసుకున్నట్లయితే బీసీడీ అనేది కూడా సేమ్ 114 114 ప్లస్ ఆర్ మైనస్ 2 అనమాట. 2 మార్కులు తగ్గచ్చు, 2 మార్కులు పెరగడానికి అవకాశం ఉంది. 114 అనమాట బీసీడీ వచ్చి. అదే నెక్స్ట్ బీసీఈ చూసుకున్నట్లయితే బీసీఈ అనేది మ్యాక్సిమం ఇది కూడా కట్ ఆఫ్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది. 109 లేదా 108 ఈ విధంగా ఈ రేషియోలో ఉండడానికి అవకాశం ఉంది బీసీఈ. ఎస్సీ చూసుకున్నట్లయితే ఎస్సీ మేజర్లీ వచ్చి ఎస్సీ వచ్చి మేజర్లీ 107 ప్లస్ ఆర్ మైనస్ 2, 107 ప్లస్ ఆర్ మైనస్ 2 అనమాట. మ్యాక్సిమం 107 ప్లస్ ఉంటుంది. ఒక 2 మార్క్స్ లేదా 2 మార్క్స్ తగ్గడానికి కూడా అవకాశం ఉంది ఎస్సీ వచ్చి. అండ్ ఎస్టీ చూసుకున్నట్లయితే ఎస్టీ వచ్చి 103 అనమాట. 103 ప్లస్ ఆర్ మైనస్ 2 అనమాట. 103 ప్లస్ ఆర్ మైనస్ 2 అనమాట. ఎస్టీ వచ్చి బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, నేను మాత్రమే ఈ యొక్క కట్ ఆఫ్ అనేది నా ఎగ్జామ్స్ ప్రకారం నేను ఎక్స్పెక్టేషన్ చేసి చెప్పడం జరిగింది. ఇదే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఈరోజు టాపిక్ వచ్చి. సో ఏ అప్డేట్ వచ్చినప్పటికీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క మార్క్స్, మీ యొక్క డిస్ట్రిక్ట్ కూడా మన ఈ వీడియో కింద పోస్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా సరే క్లారిటీ వస్తే ఇంకా మళ్ళీ ఒక కట్ ఆఫ్ మీద ఇంకా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చి. జై హింద్, జై భారత్.